అటు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి కాసేపట్లో సమావేశం కానుంది. ఈ మీటింగ్ కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ తో పాటు స్టాలిన్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ హాజరయ్యారు. అటు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశమైంది. ఈ మీటింగ్ కు కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ తో పాటు స్టాలిన్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, ప్రియాంక హాజరయ్యారు. అటు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశమైంది. ఈ మీటింగ్ కు కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో పాటు స్టాలిన్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ హాజరయ్యారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం కొనసాగుతా ఉంది. సమావేశానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి చెంపై సోరెన్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, సీతారాం యేచూరి, అదేవిధంగా డి రాజా హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే ఇండియా కూటమికి సంబంధించి 233 స్థానాలు వచ్చింది. గతంలో కేవలం 91 స్థానాలు ఉన్నటువంటి పరిస్థితిలో ఈసారి గణనీయంగా స్థానాలు పెరిగి దాదాపు 142 సీట్లు పెరిగినటువంటి నేపథ్యంలో సొంతంగా కాంగ్రెస్ పార్టీకి 99 స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి. వైపు ప్రభుత్వ ఏర్పాటు సంబంధించి రేపు చెప్తామని చెప్పి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. అటు చంద్రబాబు అదేవిధంగా నితీష్ కుమార్ తో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయన్న చర్చ కూడినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందన్నటువంటి ఆసక్తి అయితే కొనసాగుతా ఉంది. వైపు ఇండియా కూటమికి సంబంధించి గణనీయంగా సీట్లు తగ్గాయి, 400 సీట్లు వస్తాయని చెప్పి మోడీ చెప్పారు. మోడీ హవా తగ్గిందని చెప్పాలి. మరోవైపు అయోధ్య రాముడికి పేరుతో ఏదైతే సీట్లు వస్తాయని ఆశించినప్పటికీ నిరాశే ఎదురైనటువంటి పరిస్థితి. ఏదైతే బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి అయితే లేదు, కూటమి మీదనే ఆధారపడాల్సి ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ కూడా సంప్రదింపులు అయితే జరుపుతా ఉంది. ఎందుకంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలతో గతంలో నితీష్ కుమార్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు కావచ్చు టచ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్న ఆసక్తి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. సమావేశం కొనసాగుతుంది. సమావేశం సంబంధించి ఆ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రపతిని కలిసేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా
జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ పరిణామాలు ఆసక్తి అయితే రేపుతున్నటువంటి పరిస్థితి. అటు ఇండియా కూటమి ఏ రకంగా ముందుకు పోతుంది, మరోవైపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేదా అన్నటువంటి క్యూరియాసిటీ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.